మీకు కుట్రకోణము దుర్బుద్ధి లేకపోతే మత్స్యకారులు ఏం చేస్తారులే 2 రోజులు అరిచి కమ్ముకుంటారనేటువంటి ఒక ఏమి మీరు లెక్క లేకపోతే, మత్స్యకారులను మీరు లెక్కలో వేసుకోకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి బోట్లు మీరే ఒక ఉద్దేశపూర్వకంగా తరలించారు. దాని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తున్నాడు బిఎంఆర్, కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని. నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అపహరించుకున్నటువంటి దాని మీద ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగలే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేస్తానని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి వాళ్ళు బళ్ళే అందరం బళ్ళే, ముఖ్యమంత్రి దొంగ, లోకేష్ దొంగ, నువ్వు దొంగ, మీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ దొంగలు, మీరందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చినటువంటి బోట్లని దొంగతనంగా పంపించి ఎవరు బళ్ళే ఒక ఎస్ఐ చాలు నీ కాల్ డేటా పాప తోటయ్య కాల్ డేటా తీసి ఎన్నిసార్లు ఈ బిఎంఆర్ ఫోన్ చేశాడో చూస్తే ఆ కాల్ డేటా అర్థమైపోతుంది మీ బండారం మొత్తం. దానికి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇంత దూరం పడ్డా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చాలు, ఎస్పీ గారు ఒక చిన్న ఎస్ఐకి చెప్తే ఎస్ఐ చెప్పేస్తాడు సాయంకాలానికి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసావు, ఎన్నిసార్లు మాట్లాడావు అని చెప్పి. దానికి అంత పెద్ద అంటే ఈయనేదో పెద్ద అసలు ఏమీ సంబంధం లేనట్టు చేసేది ఏంది, వాళ్ళ చేత తప్పు చేయించి మత్స్యకారుల పెద్దల చేత, ఆ కాపు చేత మరలా ఈరోజు నాకు సంబంధం లేకుండా అతనే చేశాడు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక నెప వాళ్ళ మీద, ఇంకొక నింద వేస్తున్నారు వాళ్ళ మీద. వాళ్ళని ప్రలోభ పెట్టి, వాళ్ళని లోపరుచుకొని, వాళ్ళకి జగడాలు పెట్టి, మత్స్యకారులు ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారు ఆ గ్రామాలలో మీరు చుచ్చు రేపి మరలా ఈరోజు మాకేమి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని ఉసుగొలిపేటువంటి విధంగా మీ వ్యవహారశైలి ఉంది తప్ప మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇప్పటికైనా ఏదో జరిగింది ఆ బోట్లు మరలా తీసుకొచ్చి అక్కడ పెడతామనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. ఇది ఎట్లా జరిగింది, మేము కొంత సమాచారం సేకరించాం, ఎవరి మీద నిందలు మోపాలని కాదు. మీరు చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ మీకు చెప్తున్నాడు, బిఎంఆర్కి చెప్తున్నాడు, పైనుంచి తమిళనాడు ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది, తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వదలమంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా ఆ బోట్లు వదలాలా, ఆ బోట్లు వదలాలి అని అంటే వాళ్ళు పట్టుదలలో ఉన్నారు, మా బోట్లే మాకు కావాలా, మీరు తీసిచ్చినా మాకొద్దు, మా దగ్గర వాళ్ళు మా బోటుని దౌర్జన్యంగా ఆపుకున్నారు కాబట్టి మాకు ప్రిస్టేజీ, మా బోట్లు మాకు తిరిగి రావాలా అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కి తలొగ్గి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చిన రోజు ఆయన చూసి ఇంకా వదిలిపెట్టలేదా అని చెప్పనంటే వెంటనే దానికి సంబంధించి కోలూరు రవీంద్ర రావడం, కలెక్టరేట్లో మీటింగ్ పెట్టడం, మమ్మల్ని తిట్టడం, దాని మీద జువలదిన ఫిషింగ్ హార్బర్ మీద మాట్లాడటం, తీరా తంతు చూస్తే ఆ బోటుని ఏ విధంగా ఒడిపించాలనేటువంటి దాని మీద మీరందరూ కూర్చొని వ్యూహరచన చేసి కలెక్టరేట్ దానికి సంబంధించినటువంటి జిల్లాలో అధికారానికి సంబంధించి ఆయువు పట్టు లాంటి కలెక్టరేట్లో ఈ కుట్రకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసి దాన్ని తీసుకెళ్లి ఈరోజు మీరు దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.